సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్సెస్ గురించి చెప్పుకున్నాం ఈ క్లాస్లో. మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఏంటి, మనకి 3 టైప్స్ అన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎన్ని టైప్స్, ఇక్కడ మనకి 3 టైప్స్. దాంట్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకి? ఫస్ట్ వన్ ఏంటి? యాక్షన్ టెన్స్, సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్. యాక్షన్ టెన్స్ అని రాద్దాం, యాక్షన్ టెన్స్. సెకండ్ వన్ ఏంటి? పొజిషన్ టెన్స్, పొజిషన్ టెన్స్, సింపుల్ పాస్ట్ పొజిషన్ టెన్స్. థర్డ్ వన్ ఏమొస్తుంది? సింపుల్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్. ఓకే, చూద్దాం. ఇక్కడ మనం యాక్షన్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇక్కడ మనకి గతంలో జరిగిన పనులు చెప్పడానికి, అంటే హ్యాపెండ్ ఈవెంట్స్ ఇన్ ది పాస్ట్. గతంలో జరిగిన పనులు చెప్పడానికి ఏంటి ఇక్కడ మనకి యాక్షన్ టెన్స్ యూజ్ చేస్తాం. పొజిషన్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం గతంలో మనం కలిగి ఉండడానికి, మనం ఏం కలిగి ఉన్నామో చెప్పడానికి పొజిషన్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి గతంలో మన స్టేట్ కానీ, ఎమోషన్ కానీ, లేకపోతే రోల్ కానీ, పొజిషన్ కానీ చెప్పడానికి స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ని యూజ్ చేస్తాం. గతంలో స్టేట్ ఆర్ ఎమోషన్ కానీ, లేదా పొజిషన్ కానీ, లేదా గతంలో ఏదైనా ఈవెంట్స్ చెప్పడానికి కూడా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? అదే మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి? సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ అన్నమాట. యాక్షన్ టెన్స్. ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని? ఇక్కడ మనం గతంలో జరిగిన పనులు లేకపోతే గతంలో జరిగిన సంఘటనలు చెప్పడానికి సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏంటి మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఐ సా దట్ మూవీ, నేను ఆ మూవీ చూశాను, అది అయిపోయింది. అయిపోయిన పని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చూద్దాం? ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం హీ వాక్డ్, అతను నడిచాడు అన్నమాట. ఓకే, ఇది కూడా గతంలో అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి గతంలో జరిగిన పనులు చెప్పడానికి సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ అని కాకుండా ఇంకో టెన్స్ కూడా యూజ్ చేస్తారన్నమాట. రెండింటికి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ మనం గతంలో జరిగిన పనులు ఇంకోటి ఏంటి, ఆ టెన్స్ ఏంటి? ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, దట్ మూవీ. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇదైతే అయిపోయింది అన్నమాట. పాస్ట్ యాక్షన్ టెన్స్ అయితే అయిపోయింది. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడడం, మనం ఇంకా మాట్లాడవలసి వస్తే మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ మనం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, ఆ సినిమా చూశాను, ఇంకా దాని గురించి మాట్లాడతాను అనమాట. అంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది, దాని రిజల్ట్ ఇంకా ఉంది. అలా ఉంటే ఏం చేస్తాం? ఇక్కడ మనం జరిగిపోయిన పనులకి ఇంకా దాని ఎఫెక్ట్ కానీ, దాని రిజల్ట్ కానీ ఇంకా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇది మనకు అవసరం లేదు. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే, సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ అంటే యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం గతంలో జరిగిపోయిన పనులు చెప్పడానికి అనమాట. గతంలో జరిగిన సంఘటనలు కానీ, పనులు కానీ చెప్పడానికి సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, ఇక్కడ చూద్దాం. స్ట్రక్చర్స్ చూద్దాం. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లే స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయి? మనకి 4 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏంటవి? మనకి పాజిటివ్ సెంటెన్స్ ఒకటి, పాజిటివ్ సెంటెన్సెస్, ఇంకా ఏముంటాయి? నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంకేముంటుందంటే సెంటెన్సెస్, ఇంకేముంటాయి? ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్, ఇంకా ఏంటి? క్వశ్చన్ ఫార్మ్స్ అనొచ్చు, లేకపోతే నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. వీటిని 1 by 1 చూద్దాం. మనం స్ట్రక్చర్ ఫామ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? సబ్జెక్ట్ గురించి తెలియాలి. సబ్జెక్ట్లో మనకి ఏంటి? 7 టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి లాస్ట్ క్లాస్లో చూసాం. ఇంక డైరెక్ట్గా రాసేద్దాం. ఇక్కడ మనం
3 పర్సన్స్ ఉంటాయి. ఆ 3 పర్సన్స్లో మొత్తం 7 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వస్తాయి అన్నమాట. దాన్నే మనం సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ ఇక్కడ ఏంటి, పాజిటివ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్సెస్లో ఓకే తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఏమేమి తీసుకుంటానంటే సబ్జెక్ట్ తీసుకుంటాను, సబ్జెక్ట్ ప్లస్ నెక్స్ట్ ఏంటి V2 తీసుకుంటాను అనమాట. V2 అంటే ఏంటి, సెకండ్ వెర్బ్ అంటాం ఇక్కడ మనం, లేకపోతే ఏంటి పాస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అని కూడా అంటాం ఇక్కడ మనం. వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ అన్నమాట, పాస్ట్ ఫామ్ V2 తీసుకున్నాను. ఓకే, రెండు ఉంటాయి మనకి. పాజిటివ్ సెంటెన్సెస్లో కూడా 2 టైప్స్ వస్తాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ మనం ఇంకో టైప్ కూడా వస్తుంది, అది కూడా చూద్దాం. సబ్జెక్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి, ఈ 7 ఉంటాయి. I ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ V ఉంటుంది, నెక్స్ట్ ఏంటి U, నెక్స్ట్ ఏంటి హీ, షీ, ఇట్, దే. ఇక్కడ మనం సింగులర్ ప్లూరల్ ఏం చూడం, అన్నిటికీ ఒకటి. అన్నిటికీ ఏంటి ఇక్కడ మనకి వెర్బ్ 2 మాత్రమే. ప్లస్ అది సింపుల్ ప్రజెంట్లో ఎస్లీ వేయచ్చు, అక్కడ ఏం లేదన్నమాట. వాక్ యొక్క సెకండ్ ఫామ్ ఏంటి, వాక్డ్ అని తీసుకున్నాను ఇక్కడ నేను. సెంటెన్స్ రాద్దాం ఇక్కడ మనం. ఇది 1 అనుకున్నాం కదా. ఓకే, సెంటెన్స్ రాద్దాం ఇక్కడ. దీన్ని ఇంకా రాయొచ్చు వేరే విధంగా కూడా. ఏంటి, ఐ వాక్డ్, నేను నడిచాను. వి వాక్డ్, మీరు నడిచారు, జరిగిపోయింది బట్. నెక్స్ట్ ఏంటి, యూ వాక్డ్, నీవు నడిచావు లేకపోతే మీరు నడిచారు. నెక్స్ట్ ఏంటి, హీ వాక్డ్, ఏంటి అతను నడిచాడు. నెక్స్ట్ ఏంటి, సీ వాక్డ్, ఏంటి ఆమె నడిచింది. నెక్స్ట్ ఏంటి, ఇట్ వాక్డ్, అంటే అది నడిచింది. నెక్స్ట్ ఏంటి, దే వాక్డ్, వారు నడిచారు. ఓకే, సో ఆ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. దీంట్లో సెకండ్ వన్ కూడా చూడొచ్చు. పాజిటివ్ సెంటెన్సెస్లో సెకండ్ వన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం వెర్బ్ 2ని ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇక్కడ మనం డిడ్ ప్లస్ వెర్బ్ 1 కింద రాసుకోవచ్చు అనమాట. డిడ్ ప్లస్ పాస్ట్ వెర్బ్ని ప్రజెంట్ వెర్బ్ కింద రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ ఏంటి V2ని ఏ విధంగా రాస్తున్నాను ఇక్కడ నేను, డిడ్. డూ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, డిడ్ మాట. డూ యొక్క పాస్ట్ ఫామ్ వెర్బ్ 1. ఓకేనా, వెర్బ్ 1 అంటే ఏంటి, బేస్ వెర్బ్ మాట, బేస్ ఫామ్ యొక్క వెర్బ్. ఇక్కడ ఏం రాస్తాను ఇక్కడ నేను, పాస్ట్ వెర్బ్ని డిడ్ ప్లస్ డిడ్ అంటే ఏంటి ఇక్కడ V1 కింద రాస్తున్నాను. డిడ్ అంటే ఏంటి, డూ యొక్క పాస్ట్ మాట. ఓకే, మనకి సబ్జెక్ట్ కొంచెం తెలుసు. సబ్జెక్ట్లో ఏమొస్తాయి, ఇవే వస్తాయి మనకి. ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఐ వస్తుంది, నెక్స్ట్ వి వస్తుంది, నెక్స్ట్ యూ వస్తుంది, హీ వస్తుంది, షీ వస్తుంది, నెక్స్ట్ ఇట్ వస్తుంది, లాస్ట్ ఏంటి దే. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి డిడ్ ఉంది. ఏంటి ఇక్కడ మనకి వెర్బ్ ఫస్ట్ ఫామ్ వాక్ వస్తుంది, వాక్. ఓకే, ఈ సెంటెన్సెస్ రాద్దాం ఇక్కడ మనం. ఇక్కడ అన్నిటికీ ఒకటి అన్నమాట, 7 సబ్జెక్ట్స్కి కూడా డిడ్డే ఉంటుంది. ఇది ఇంకా స్ట్రాంగ్గా ఎంపథెటిక్గా చెప్పడానికి, అది ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి అనమాట. ఏంటి ఇక్కడ, ఐ డిడ్ వర్క్, నేను నడిచాను, నేను నిజంగా నడిచాను. వి డిడ్ వర్క్, మనం నిజంగా నడిచాము. ఇంకా స్ట్రాంగ్గా చెప్తుంది అన్నమాట ఇక్కడ. యూ డిడ్ వర్క్, నీవు నిజంగా నడిచావు లేదా మీరు నిజంగా నడిచారు. నెక్స్ట్ ఏంటి, షీ డిడ్ వర్క్ లేకపోతే హీ డిడ్ వర్క్, అతడు నిజంగా నడిచాడు. షీ డిడ్ వర్క్, ఆమె నిజంగా నడిచింది. నెక్స్ట్ ఇట్ డిడ్ వర్క్, అది నిజంగా నడిచింది. నెక్స్ట్ దే డిడ్ వర్క్, వారు నిజంగా నడిచారు. ఈ విధంగా ఏంటి ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్ని 2 ఫామ్స్లో కూడా రాయొచ్చు. స్ట్రాంగ్గా చెప్పాలంటే సెకండ్ ఫామ్ లేకపోతే ఫస్ట్ వన్ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ మనం ఒక సెకండ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్ అనమాట. మనకి సెకండ్ ఫామ్ వస్తే నెగిటివ్ సెంటెన్స్ వచ్చేస్తాయి, క్వశ్చన్స్ వచ్చేస్తాయి, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం ఇక్కడ మనం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. అక్కడ ఎందుకు మళ్ళీ ఏంటి సెకండ్ వన్ ఏంటి ఇక్కడ, నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్, నేను నెగిటివ్ సెంటెన్సెస్లో ఏం తీసుకుంటాను చూద్దాం ఇక్కడ మనం.
సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, డిడ్ నాట్ తీసుకుంటాం అంట, లేకపోతే దాన్ని డిడెంట్ అని కూడా అంటారు. డిడ్ ప్లస్ ఏంటి, నాట్ తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, మనకి వెర్బ్ వన్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి డిడెంట్ అని వచ్చాం. నెక్స్ట్ ఏంటి, వెర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లోనే తీసుకుంటాం. డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో వస్తుంది అనమాట. చూద్దాం, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, డిడెంట్ ఉంది, వెర్బ్ ఉంది. సబ్జెక్ట్లో ఏం వస్తుంది, ఐ వస్తుంది, వి వస్తుంది, నెక్స్ట్ హీ, షీ, ఇట్, ఆడు యూ మిగిలిపోయింది కదా, దే తర్వాత యూ రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ప్లస్ డిడెంట్. ఇంకేంటి, వెర్బ్ వన్ ఏమనుకున్నాం అక్కడ మనం, వాక్ తీసుకున్నాం కదా, వాక్ అన్నాం, ప్లస్ వాక్. ఓకే, చూద్దాం, చూడండి ఒకసారి. ఎన్నికలు రాస్తున్నాను ఇక్కడ. ఏంటి ఇక్కడ, ఐ డిడెంట్ వాక్, నేను నడవలేదు అన్నమాట. వి డిడెంట్ వాక్, మేము నడవలేదు. గతంలో మేము నడవలేదు అన్నమాట, ఏదో సమ్ ఇన్స్టెంట్లో. సి డిడెంట్ వాక్, ఆమె నడవలేదు. నెక్స్ట్ హీ డిడెంట్ వాక్, అతడు నడవలేదు. నెక్స్ట్ ఇట్ డిడెంట్ వాక్, అది నడవలేదు. నెక్స్ట్ దే డిడెంట్ వాక్, వారు నడవలేదు. నెక్స్ట్ యూ డిడెంట్ వాక్, మీరు నడవలేదు. ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్లోకి వెళ్దాం. థర్డ్ వన్ ఏంటి, క్వశ్చన్ ఫామ్స్. ఇక్కడ క్వశ్చన్ ఫామ్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ మాట, క్వశ్చన్స్. ఓకే, దీంట్లో ఏమేమి వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం క్వశ్చన్స్లో ఏమేమి వస్తుంది, ఇక్కడ మనకి డిడ్ వస్తుంది, ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ ఇంకా ఏంటి, వెర్బ్ వన్ ఫామ్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ మాట. ఇవి వస్తాయి, చూద్దాం ఇప్పుడు మనం. డిడ్ రాసుకుంటున్నాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఐ ఉంది, వి ఉంది, నెక్స్ట్ ఏంటి, యూ ఉంది, నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే. 7 టైప్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఏ నౌన్ అన్ని 7 టైప్స్లోకి వచ్చేస్తుందన్నమాట, ఈ ప్రొనౌన్స్లోకి. నెక్స్ట్ వాక్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. డిడ్ ఐ వాక్, నేను నడిచానా. నెక్స్ట్ డిడ్ వి వాక్, మనం నడిచామా. డిడ్ హీ వాక్, అతను నడిచాడా. నెక్స్ట్ ఏంటి, డిడ్ షీ వాక్, ఆమె నడిచిందా. నెక్స్ట్ ఏంటి, డిడ్ ఇట్ వాక్, యూ మిగిలిపోయింది కదా, డిడ్ యూ, మీరు నడిచారా. నెక్స్ట్ ఏంటి, డిడ్ ఇట్ వాక్, అది నడిచిందా. నెక్స్ట్ ఏంటి, డిడ్ దే వాక్, వారు నడిచారా. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫామ్ అనేది చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఇక్కడ మనకి నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి మిగిలిపోయినాయి. లాస్ట్ వన్, నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉన్నాయంట, వీటి గురించి చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్ గురించి. డిడెంట్, ఫస్ట్ డిడెంట్ యూజ్ చేస్తాం ఇక్కడ మనం. ఇది టూ ఉంటాయి దీంట్లో కూడా. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ వన్ ఉంటుంది. డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ వన్నే ఉంటుంది, వెర్బ్ టూ రాదన్నమాట. సెకండ్ వన్లో ఏమంటాను, ఇక్కడ నేను డిడ్ తీసుకుంటాను, ప్లస్ సబ్జెక్ట్ తీసుకుంటాను, నాట్ ఇక్కడ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటి, వెర్బ్ వన్ ఫామ్, నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్. చూద్దాం మనం, ఈ రెండు కూడా చూద్దాం. ఇక్కడ ఇది ఫార్మల్గా యూజ్ చేస్తారు అన్నమాట. సెకండ్ది డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ అనేది. ఇక్కడ చూద్దాం మనం, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం డిడెంట్ని తీసుకున్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిది, ఇవే తీసుకుంటాం. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. నెక్స్ట్ ఏముంది, దే. ప్లస్ వెర్బ్ ఏం తీసుకున్నాను, ఇక్కడ నేను వాక్ తీసుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ ఏమొస్తుంది, ఇక్కడ డిడెంట్ ఐ వాక్, నేను నడవలేదు కదా.
క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నేను నడవలేదు కదా. నెక్స్ట్ ఏంటి, డిడెంట్ వి వాక్, మనం నడవలేదు కదా, మేము నడవలేదు కదా. నెక్స్ట్ ఏంటి, డిడెంట్ యూ వాక్, మీరు నడవలేదు కదా. నెక్స్ట్ డిడెంట్ హీ వాక్, అతడు నడవలేదు కదా. డిడెంట్ షీ వాక్, ఆమె నడవలేదు కదా. డిడెంట్ ఇట్ వాక్, అది నడవలేదు కదా. డిడెంట్ దే వాక్, అది నడవలేదు కదా. ఇలా ఏంటి, నెగిటివ్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఫామ్ కూడా తీసుకున్నాం ఇక్కడ. ఏముంది, డిడ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి, నాట్ వస్తుంది. సరే ఇక్కడ వేయమాట. నెక్స్ట్ వెర్బ్ 1 క్వశ్చన్ మార్క్ వస్తుంది అన్నమాట. ఓకే, చూద్దాం ఇక్కడ. క్వశ్చన్ డిడ్ నార్మల్గా తీసుకున్నాం. సబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాం, మై తీసుకున్నాం, వి తీసుకున్నాం, యూ తీసుకున్నాం. నెక్స్ట్ హీ షీ, నెక్స్ట్ ఏంటి ఇట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి దే కూడా తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ ఏముంది, నాట్ ఉంది. ప్లస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ వెర్బ్. వెర్బ్ ఏంటి ఇక్కడ, వాక్ మాట. వాక్ తీసుకున్నాం, క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం. క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. డిడ్ ఐ నాట్ వాక్, డిడ్ ఐ నాట్ వాక్, నేను నడవలేదు కదా. నెక్స్ట్ ఏంటి, డిడ్ వి నాట్ వాక్, మేము నడవలేదు కదా, లేకపోతే మనం నడవలేదు కదా. డిడ్ యూ నాట్ వాక్, మీరు నడవలేదు కదా. డిడ్ షీ నాట్ వాక్, అతడు నడవలేదు కదా. డిడ్ సీ నాట్ వాక్, ఆమె నడవలేదు కదా. డిడ్ ఇట్ నాట్ వాక్, అది నడవలేదు కదా. డిడ్ దే నాట్ వాక్, వారు నడవలేదు కదా. సో ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఇదేంటి, సెకండ్ వన్ ఏంటి ఇక్కడ మనకి మోస్ట్ ఫార్మల్గా యూజ్ చేయడానికి